అండి అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. సో ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మా అమ్మాయికి అయితే బాగాలేదు, తనకి సర్జరీ చేయాలని. సో తనైతే ఇప్పుడు బాగున్నారండి, సర్జరీ కూడా అయింది. కానీ సర్జరీకే అసలు ఒకసారి ఆపరేషన్ థియేటర్స్కి తీసుకెళ్ళి 3 hours హడావుడి చేసి మళ్ళీ రిటర్న్ అయితే పంపించేశారు. అదేంది ఏంటనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఆ హడావుడిలో ఉన్నాము. అలాగే ఎందుకంటే మా అమ్మాయి పెద్ద వయసు, తను ఎలా రియాక్ట్ అవుతాడు ఈ ఆపరేషన్కి, మళ్ళీ ఆపరేషన్ తర్వాత ఎలా ఉంటుంది అని టెన్షన్. ఇంట్లో పెద్దవాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఇంట్లో ఉన్న వాళ్ళకి అసలు ఏం అర్థం అవ్వదు. హాస్పిటల్కి వెళ్ళడము, బాక్స్ తీసుకెళ్ళడము, మా అమ్మయ్యని చూసుకోవడం, ఇదే సరిపోయిందండి. ఉన్నమాటకేంది నేనైతే వెళ్ళలేదు, 1 or 2 times వెళ్ళాను హాస్పిటల్కి. సో మా వారే డైలీ వెళ్ళడము, మార్నింగ్ షాప్కి వెళ్ళి షాప్ ఓపెన్ చేసుకొని మార్నింగ్ అంటే 11-11:30కి అలా హాస్పిటల్కి వెళ్ళడము, ఇలా చాలా బిజీగా మా షెడ్యూల్ జరిగిపోయింది. నేను వెళ్ళకపోవడానికి ఏంటంటే పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో వాళ్ళకి టైమింగ్స్ కూడా ఒకరోజు మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, ఒకరోజు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది. అంటే 10th వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, 10th వాళ్ళకి ఎగ్జామ్ ఉన్న రోజేమో ఆఫ్టర్నూన్ ఉంటుంది పాపకి, ఎగ్జామ్ లేని రోజేమో మార్నింగ్ అవర్స్లో ఉంటుంది. సో అందుకని చెప్పి నేను ఇంట్లోనే ఉండి ఇంట్లో చూసుకోవడం, వంట చేసుకోవడము, బాక్సులు పంపించడం, ఇదే సరిపోయింది. ఈ టెన్షన్లో అసలు ఇల్లు అయితే అస్సలు పట్టించుకోలేదు. అంతా చెల్లా చెదురుగా ఉంది, ఎంత సందడిగా ఉందో. సో ఇలా అయితే కుదరదు, మనం రీస్టార్ట్ అవ్వాల్సిందే అని చెప్పి పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. నేను నార్మల్గా కూడా అన్ని పనులు ఒకటే రోజు కంప్లీట్ చెయ్యాలి అని అనుకోనండి. ఎందుకంటే ఆ పనిని మనం ఏ పని అయితే చేస్తున్నామో అది ఎంజాయ్ చేస్తూ చేయాలి. అరే ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే మనము టెన్షన్ పడతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ టెన్షన్ వద్దని చెప్పి 1 day 1 పని, అంటే మేజర్గా ఏదైతే చేయాలో ఆ పని కంప్లీట్ చేసుకుంటాను. లేదా ఒకరోజు ఈ పని అలా టాస్కులు తీసుకుంటూ ఉంటాను. సో అదేంటనేది నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు సంబంధించిందండి. ఫ్రైడే రోజు ఒక చిన్న పని ఉంది, అయితే మార్కెట్కి వెళ్ళాను. అదేంటి ఎక్కడికి వెళ్ళానని కూడా ఈ వీడియోలో చెప్తాను. సో సాయంత్రం అయితే అయిపోయింది, ఇల్లంతా ఒక్కసారి ఊడ్చేసుకొని మొక్కలకు కూడా నీళ్లు పెట్టేస్తున్నాను. అంటే ఎండాకాలం వచ్చేసింది కదా, పొద్దున సాయంత్రం కంపల్సరీ నీళ్లు పోయాలి మొక్కలకి, లేకపోతే పాపం మనకి ఎలా అయితే దాహం వేస్తుందో వాటికి కూడా అలాగే కదా, మొత్తం వాడిపోయినట్టు అయ్యాయి. అందుకని చెప్పి అన్నిటికీ నేనైతే ఇలా బాటిల్కి రంధ్రాలు పెట్టేసుకొని స్ప్రే చేస్తుంటా ఆకుల మీద. అంటే కింద మట్టిలో పోయడానికి ఎంత ఇంపార్టెంటో ఆకుల మీద కూడా స్ప్రే చేస్తుంటే ఆ దుమ్ము పోవడము, అలాగే ఆకులు కూడా చాలా మంచిగా ఉంటాయండి, ఫ్రెష్గా కనబడతాయి. అందుకని నేను ఇలా స్ప్రే చేస్తుంటాను. ఇంకోటి ఇవి వచ్చేసి షికాకాయ. సో పాపకి చాలా రోజులు అవుతుంది షికాకాయ అయిపోయి, షాంపూతోనే చేయిస్తున్నాను, జుట్టంతా పాడైపోతుంది. అందుకని చెప్పి షికాకాయ అయితే తీసుకొచ్చి ఎండలో పెట్టేశాను. ఇక్కడ చెట్లకు అయితే పోసేసాను కదా, తులసమ్మకు కూడా నీళ్ళు పోయాలి కదా అని తులసమ్మకి సపరేట్గా ఇలా గిన్నెలో వాటర్ తీసుకొచ్చి అయితే పోస్తున్నాను. లాస్ట్ వీక్ అయితే కూరగాయలు అస్సలు తేలేనండి. మండే రోజు మాకు మార్కెట్ పడుతుందంటే మా ఏరియాలో మండే రోజు, ఆ వారం మేము కూరగాయలు తెచ్చుకోలేమంటే ఇక దొరకవు మాకు. అంటే బయట షాప్లలో ఉంటాయి కానీ బయట కొనాలి అంటే చాలా కష్టం. సో మాకు నియర్గా మాదన్నపేట మార్కెట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం ఎప్పుడన్నా. సో ఆ రోజు ఫ్రైడే రోజు మార్నింగ్ మా ఓనర్ ఆంటీ అలాగే మా నేబరు ఇట్లా కూరగాయలకు వెళ్తున్నామని మాట్లాడుకుంటుంటే, సరే నేను కూడా వస్తానని చెప్పి వాళ్ళతో పాటు అయితే కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళాను. ఏమేమి కూరగాయలు తీసుకొచ్చాను, వాటిని ఎలా స్టోర్ చేశాను అనేది కూడా మీకు కంటిన్యూషన్లో చూపిస్తాను. సో ఇక్కడైతే షికాకాయ తీసుకొచ్చాను కదా, మంచిగా ఎండలో ఆరబెట్టిన తర్వాత ఇలా డబ్బాలో అయితే స్టోర్ చేసి ఉంచుకుంటానండి. నాకు మినిమం ఇవి 6 months వరకు వస్తాయి. అంటే నేను 1/2 kg తెచ్చాను. నిజంగా షికాకాయ రేటు కూడా చాలా పెరిగిందండి. ఇంతకుముందు 180కి కేజీ తెచ్చాను నేను, ఇప్పుడు 280కి అయింది కేజీ. అంటే 1 year బ్యాక్ ఏమో తీసుకున్నా అనుకుంటా నేను, చాలా రోజులు వచ్చినాయి అప్పుడు కేజీ తీసుకుంటే. సో ఇప్పుడు రేట్ అయితే పెరిగిందని చెప్పి 1/2 kg తెచ్చాను. నాకు ఒక డబ్బా ఫుల్గా నిండింది, ఇంకో డబ్బాలో కొంచెం పావు వచ్చింది అన్నట్టు. సో మనం షికాకాయ ఎలా వాడతామంటే, కుంకుడుకాయలు మన పిడికెడు తీసుకుంటే అందులో 1/2 షికాకాయ తీసుకుంటాం. సో మా పాపకి చేయిస్తుంటాను కాబట్టి నాకు సరిపోతుంది. సో ఇలా ఎండలో పెట్టి మనం స్టోర్ చేసుకుంటే ఏంటంటే పురుగు పట్టకుండా ఉంటుంది, అలాగే మంచిగా ఉంటుంది. అందుకని నేను ఏవైనా బయటకేం తెచ్చినవి ఎండలో కాసేపు పెట్టి తర్వాత స్టోర్ చేసుకుంటాను.
చూశారు కదా, ఒక బాక్స్ ఫుల్ వచ్చింది, ఒక బాక్స్ అయితే అంత వచ్చింది షికాకాయ. సో రేపైతే కుంకుడుకాయలు కూడా తీసి కాసేపు ఎండలో పెట్టి బాక్స్లో అయితే మిక్స్ చేసి పెట్టుకుంటాను. కుంకుడుకాయ ఓన్లీ ఒక్కటే వాడొద్దండి, హెయిర్ని అయితే రఫ్ చేస్తుంది. షికాకాయ కంపల్సరీ యాడ్ చేయాలి, అప్పుడే మన హెయిర్ అనేది సిల్కీగా అవుతుంది. కంపల్సరీ మీరు కుంకుడుకాయ షికాకాయ కలిపి హెడ్ బాత్ చేయడం చేయండి. హెయిర్ ఎంత హెల్తీగా కనబడుతుందో హెల్తీగా కూడా అవుతుంది, చాలా మంచిది. నార్మల్గా షాంపూస్ కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఏంటంటే మనకి షాంపూ పెట్టగానే నురుగు వస్తుంది, కానీ కుంకుడుకాయ రసానికి అలా రాదు. ఒక 2-3 టైమ్స్ అప్లై చేస్తేనే మంచిగా నురుగు అనేది వస్తుంది. ఇక్కడైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి. ఎండలు అయితే మండిపోతున్నాయి, ఎంత వేడవుతుందో అస్సలు తట్టుకోలేకపోతున్నాము. సో దేవుడి దగ్గర అయితే దీపం పెట్టేశాను. అక్కడ అన్నపూర్ణ దేవి ఉంది కదా, అన్నపూర్ణ దేవి దగ్గర దీపం పెడుతున్నాను. అలాగే ధూపానికి అయితే రెడీ చేసుకున్నాను. సో మార్కెట్కి వెళ్ళాను అన్నాను కదా, అదైతే చిన్న క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తానండి. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు వీడియో తీయాలంటే కొంచెం నాకు ఇంట్రెస్ట్ అనిపించదు, భయం వేస్తుంది. అందుకని చిన్న క్లిప్ అయితే తీశాను, అదే యాడ్ చేశాను. ఇక్కడ మాదన్నపేట్ మార్కెట్ అంటే మ్యాక్సిమం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుసు, ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. వెజిటేబుల్స్ నుంచి నాన్ వెజ్ వరకు దొరుకుతుంది, అలాగే గ్రోసరీ ఐటమ్స్ అన్నీ అంటే అన్నీ దొరుకుతాయి. సో బయటకైతే వెళ్ళేసి వచ్చాను. అలాగే నేను అన్నెసెసరీగా అయితే ఏవంటవి తీసుకోను, నాకు ఏవి అవసరమో అవే తీసుకుంటాను. ఎక్కువ తీసుకోవడము పాడు చేయడం అలా ఉండదు. కొంచెంమంది అంటే ఉంటారు కదా, కొంచెంమంది అరే ఇది ఉండని రేపు అవసరం వస్తుందేమో తీసుకుందాము అని. అది కూరగాయల విషయంలో అయినా సరే, ఇంట్లో గ్రోసరీ విషయమైనా సరే, ఇంకేదైనా సరే నేనైతే అలా తీసుకోను. సో నాకు ఇప్పుడు ఏది అవసరమో ఇది కంపల్సరీ అనిపిస్తుందో అవే తీసుకుంటాను. కూరగాయలు కూడా అలాగే తీసుకొచ్చాను. సో ఉల్లిపాయలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి, కొంచెం రేట్ కూడా తక్కువ పడింది, ఎక్కువ కేజెస్ వచ్చినాయి అని చెప్పి ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను. సో ఉల్లిపాయలు తెచ్చినప్పుడు ఏంటంటే మనం పొట్టుతో అలాగే పెడితే తొందరగా పాడైపోతుంది, పైన పొట్టు అనేది తీసేసుకోవాలి. అలాగే కవర్తో తీసుకొచ్చి ట్రేలలో గుమ్మరిచ్చామనుకోండి మొత్తం చెత్తగా మెస్సీగా ఉంటుంది. సో ఇలా తీసి పెట్టుకుంటే మనకు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. అందులో ఏమైనా డ్యామేజ్ అయినాయి, ఏదైనా పాడైనవి ఉన్నాయి అనుకోండి మనకు తెలిసిపోతుంది. వాటిని ఫస్టే తీసుకొని యూజ్ చేసుకోవడమా, లేకపోతే మరీ పాడైనవి ఉంటే పడేయడమో చేయొచ్చు. సో అందుకని ఇక్కడ ఉల్లిపాయలు కూడా క్లీన్ చేసేసుకొని ట్రేలో అయితే వేసాను. సమ్మర్ కాబట్టి నేను ఎక్కువ తీసుకునేది కీరా, అందుకే మీకు కీరా అంతా కనబడుతుంది చూడండి, ఎక్కువ కీరా అయితే తీసుకున్నాను. అయితే ఇక్కడ కొంచెం స్పీడ్లో పెట్టానండి, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది, అందుకోసం అని చెప్పి కొద్దిగా స్పీడ్ పెట్టాను. ఏమనుకోవద్దు, మీరైతే అర్థం చేసుకుంటారని అనుకుంటాను. ఇక్కడ పిల్లలదైతే భోజనం అయిపోయిందండి, నేను కూడా తినేసాను. సో మా డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అనేది నేను అంతా సెట్ చేసుకుంటున్నాను. ఇవైతే ఇప్పుడు నేను కడగలేదండి, ఎందుకంటే సమ్మర్ సిటీలో వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది. సో వాటర్ వేస్ట్ చేయడం ఇంట్రెస్ట్ లేక నేను వెజిటేబుల్స్ని అలాగే ఇలా బాక్స్లలో అయితే పెట్టుకుంటున్నాను. వండడానికి ముందు ఉప్పు నీళ్ళల్లో కాసేపు వేసి మంచిగా అంటే ఒక 5 to 10 minutes అలాగే వదిలేసి మంచిగా కడిగి అప్పుడు వాడుతూ ఉంటాను. సో వంకాయలు ఇలా బాక్స్లో పెట్టాను, తర్వాత వీటిని అయితే కవర్లోకి షిఫ్ట్ చేసా. బాక్స్లో ఏంటంటే నాకు సరిపోలేవు, నేను ఫ్రిడ్జ్లో స్టోరేజ్ కంటూ నాకు సపరేట్గా బాక్సెస్ లేవండి, ఇవే చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను. సో అందుకని ఉన్న వాటిని ఇలా అడ్జస్ట్ చేస్తాను. ఇక టమాటోస్ చూస్తున్నారు కదా, మనకి కాయలు పండ్లు అన్నీ కలిపి తీసుకుంటాను. సో కాయలు ఏవైతే ఉన్నాయో ఫ్రిడ్జ్లో పెడతాను, పండ్లు ఏవైతే ఉన్నాయో బయట పెడతాను. ఇలా బాక్స్లలో పెట్టుకోవడం ఏంటంటే మనకు కూరగాయలు అనేది తొందరగా పాడవవు, అలాగే ఫ్రిడ్జ్ అనేది కూడా నీట్గా కనబడుతుంది. అంటే సెల్ఫ్లలో మంచిగా బాక్స్లో సర్ది పెట్టుకున్నాం అనుకోండి చాలా నీట్గా కనబడుతుంది. మనం డైరెక్ట్ తీసుకొచ్చి అలాగే పెట్టాము అనుకోండి అన్ని కవర్స్ లాగా అస్సలు బాగా అనిపించదు. సో నాకైతే ఇలా మెయింటైన్ చేయడం ఇష్టం, అందుకని ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి చాలా మంది చేసేది క్యారీ బ్యాగ్స్లో తీసుకురావడం పెట్టడం. సో నేనైతే క్యారీ బ్యాగ్స్ అయితే వాడను. చూడండి నేను అన్ని కూరగాయలు అలా
అంటే 2 బ్యాగులు తీసుకెళ్తాను. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను అనుకుంటా. ఒకటి ఆకుకూరలకు ఉంటుంది, ఒకటి కూరగాయలకు ఉంటుంది. ఇలా అన్నీ కలిపి తెచ్చుకున్న తర్వాత సపరేట్ చేసి ఇలా బాక్స్లలో అయితే స్టోర్ చేసుకుంటాను. వెజిటేబుల్స్ నేను ఎలా క్లీన్ చేసుకుంటాను, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానని మీరు డీప్గా చూడాలనుకుంటే నేను చాలా రోజుల కింద వెజిటేబుల్స్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ అని ఒక వీడియో అయితే చేశానండి. దట్ వాజ్ ఏ లాంగ్ టైమ్ ఎగో. ఎవరైతే కొత్తగా మన ఛానల్ని, అంటే చాలామంది కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు కదా, వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే మనకి ఈ వీడియో ఎండింగ్లో అయితే ఎండ్ కార్డ్లో అయితే ఇస్తాను. సో దాన్ని క్లిక్ చేసి మీరు చూడొచ్చు. అలాగే ఫ్రిడ్జ్ విషయానికి వస్తే ఫ్రిడ్జ్ కూడా ఎలా నేను సర్ది పెట్టుకుంటాను, ఆర్గనైజింగ్ నాది ఎలా ఉంటుంది అని మీరు చూడాలి, తెలుసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. దానికి సంబంధించిన ఎండ్ కార్డ్లో నేను లింక్ కాదండి, ఎండ్ కార్డ్లో ఇస్తాను. సో దాన్ని కూడా క్లిక్ చేసి అయితే మీరు చూడొచ్చు. సో రీఫ్రెష్గా ఉంటుంది. పాత వాళ్ళైనా సరే చూడాలనుకుంటే చూడొచ్చు. ఇంకా వీడియో విషయానికి వస్తే నేను వెజిటేబుల్స్ తెచ్చేటప్పుడు ఈ వెజిటేబుల్ తేవాలి అని ముందే అనుకుంటాను. సో అవే తీసుకొస్తూ ఉంటాను. ఇంకొకటి నేను వీక్లీ మీల్ అనేది అట్లా ఏం ప్లాన్ చేసుకోను. ఈరోజు ఒకవేళ వంట చేయాలనుకుంటే ఒకరోజు ముందు కానివ్వండి, లేకపోతే ఆ రోజు కానివ్వండి అడిగేస్తుంటాను. అంటే ఎర్లీ మార్నింగ్ వంట చేస్తాను కాబట్టి ఒకరోజు నైటే ఏం తింటారు, ఏం చేయాలి అని చెప్పి ఇంట్లో వాళ్ళకి, మా వారికి, పిల్లలకి అయితే అడిగేస్తాను. సో దాన్ని బట్టి నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. లేదు అంటే మార్నింగ్ తొందరగా లేచి అప్పుడే, అంటే నాకు ఎక్కువ శాతము అన్నీ ముందే కట్ చేసి పెట్టుకోవడం ఇష్టం ఉండదు. ఇక్కడ మీరు బీరకాయ చూస్తున్నారు, అది కూడా నేను రేపు వండాలి కాబట్టి నేను ఇప్పుడే అట్లా పీల్ తీసేసి కడగనండి. కట్ చేసి, అంటే మొత్తం కట్ చేయను, జస్ట్ పీసెస్ లాగా చేసుకొని, అంటే ఒక 4 ఇంచెస్ అట్లా, అంటే 4 ఇంచెస్ లాగా పీసెస్ ఉంచుకొని పెట్టుకుంటాను. రేపు కడిగి మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ హడావుడి లేకుండా ఉంటుంది. మనకు కూడా పని కొంచెం టైం ఉండదు కదా, పొద్దున బాక్సులు అవన్నీ ఉంటాయి, ఇవన్నీ పీల్ తీసి కట్ చేయడం అంటే కొంచెం టైం పడుతుంది. కట్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు, కానీ ఈ పీల్ తీయడానికి చాలా టైం పడుతుంది నాకు. అందుకని చెప్పి రేపు చేసే వంటకు సంబంధించినవి మాత్రమే నేను నైట్ ఇలా కట్ చేసి పెట్టుకుంటాను. సో ఇలా మనకైతే ఏం ప్రాబ్లం ఉండదు. నేను చాలా రోజుల నుంచి ఇదే చేస్తున్నాను. మరి మార్నింగ్ అయితే టైం సరిపోదు కదండి, నాకు 7-7:30 వరకు బాక్స్ అయిపోవాలి. సో ఇప్పుడైతే హాఫ్ డేస్, హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. స్కూల్ వర్కింగ్ డేస్లో మాత్రం ఇబ్బంది అవుతుంది కదా. ఏవైనా సరే వెజిటేబుల్స్ వారం రోజులు అట్లా కట్ చేసి ఉంచుకోవద్దండి. అంటే ఇక్కడ నేను మాత్రం చెప్తున్నాను. నేను రేపు ఏవైతే వండుతానో వాటికి సంబంధించినవి మాత్రమే ఈరోజు నైట్ కట్ చేసి అలా పెట్టుకుంటాను. అందులో భాగంగానే బీరకాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకొకటి, మనం వెజిటేబుల్స్ ఎంత జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే మనకు అన్ని రోజులు వస్తుంది. సో నాకు ఇక్కడ క్యారెట్ కానివ్వండి, కీరా కానివ్వండి చాలా రోజులు స్టోర్ ఉంటుంది. అంటే నేను ఒకటేసారి తెచ్చుకుంటాను. ఇది సమ్మర్ కాబట్టి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకున్నాను. కీరా, దోసకాయ, అలాగే సోరకాయ, ఇప్పుడు బాక్స్లో పెట్టాను బీరకాయ, అలా తీసుకుంటాను. కానీ కీరా కానివ్వండి, సోరకాయ కానివ్వండి ముందే కట్ చేసి పెట్టవద్దు. ఎందుకంటే అవి వాటర్ కంటెంట్ ఉన్నవి కాబట్టి వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది అవి. సో అవి ఎప్పటికప్పుడే కట్ చేసి పెట్టుకోవాలి. కీరా అండ్ క్యారెట్ అనేవి మేము సలాడ్ కోసం తీసుకుంటాము, అందుకని ఇలా ఎక్కువ తీసుకున్నాను. ఏంటంటే వెజిటేబుల్స్ ఏవైనా సరే మనము ముందు కడిగి పెట్టుకునేదాన్ని. నేను కరోనా అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి నేను ఏం కడగలేదు. సో అవి అయితే ఎండకు తొందరగా పాడైపోతాయి. అందుకని చెప్పి అలా కడగకుండా ఇలా బాక్స్లలో పెట్టేస్తున్నాను. నాకు చాలా భయంగా ఉంటుంది, ఎందుకంటే ఇంత రేట్లు పెట్టి కొని తెచ్చుకున్నవి ఎందుకు పాడు చేసుకోవడం అని. అందుకని వండేటప్పుడు మాత్రం 1-2 సార్లు మంచిగా కడిగి కూరగాయలన్నీ సర్దుతూ ఉంటే. మా పిల్లలు అయితే చదువుకుంటున్నారు, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకి ఏ పని కూడా చెప్పాను. అందుకని చెప్పి ఇక్కడ కూరగాయలకు సంబంధించి వాళ్ళకి ఏం చెప్పలేదు. ఇక్కడ చూసారా, కరివేపాకుని అయితే ఇలా లూజే తీసుకొస్తానండి. నాకు లూజ్ తీసుకొస్తేనే కొంచెం బరకత్ వచ్చినట్టు అనిపిస్తుంది, కొంచెం మంచిగా అనిపిస్తుంది. అందుకని ఇలా తీసుకొచ్చేసి చూడండి, ఇలా తీసుకొని అన్ని కట్టలు కడతాను. సో ఆకుకూరల విషయం కూడా నేను డైలీ వండకుండా, అంటే వారానికి అట్లీస్ట్ 2-3 రకాల ఆకుకూరలు ఉండేటట్టు చూసుకుంటాను. దాన్ని బట్టే నేను తెచ్చుకుంటాను. సో వాటిని కూడా ఏంటంటే బాక్స్లలో అయితే స్టోర్ చేస్తాను, కవర్లలో పెట్టాను. సో ఇప్పుడు టైం లేదని చెప్పి కొంచెం, ఎందుకంటే నైట్ అయింది, పిల్లలు పడుకోవాలి. సో రేపు మార్నింగ్ చూసుకుందామని చెప్పి ఏ బ్యాగ్లో అయితే ఆకుకూరలు తెచ్చానో అదే బ్యాగ్లో పుంటికూర, పాలకూర అవన్నీ అయితే పెట్టి ప్యాక్ చేసేసుకున్నాను.
కొత్తిమీర, పుదీనా వీటిని కూడా నేనైతే బాక్స్లో, అంటే చాలామంది ఆకులు తెంపుకుంటూ ఉంటారు కదా, నేను అలా కాకుండా కొంచెం కొమ్మల్లాగా ఉండేటట్టు చూసుకుంటాను. లేతగా ఉన్నాయి అనుకోండి కొంచెం పెద్దగానే కొమ్మల్లాగా పెట్టేసుకొని బాక్స్లో అయితే స్టోర్ చేస్తాను. ఇలా స్టోర్ చేయడం వల్ల మనకి కొత్తిమీర కానివ్వండి, పుదీనా కానీ అస్సలు పాడవదు. కానీ వీటిని స్టోర్ చేసేటప్పుడు, అంటే తెంపుకునేటప్పుడు ఒక్క పాడైన ఆకు కూడా ఉన్నా మిగతా ఆకంతా పాడైపోతుంది. కాబట్టి పచ్చగా ఏవైనా ఉంటే, లేకపోతే కొంచెం నల్లగా వాడిపోయినట్టు ఉన్న, మచ్చల్లాగా ఉన్న అది పెట్టకండి, వాటిని తీసేయండి. ఆ ఒక్క ఆకు వల్ల మొత్తం కూర అనేది, కొత్తిమీర కానివ్వండి, పుదీనా కానివ్వండి పాడైపోతాయి. అందుకోసం అని చెప్పి కొంచెం స్టోర్ చేసేటప్పుడు చూసుకొని స్టోర్ చేసుకుంటే మనకి అవి ఎక్కువ కాలం ఉంటాయి. ఎంతోమంది ఎన్నో రకాలుగా స్టోర్ చేస్తూ ఉంటారు. కొంచెంమంది వాటర్లో, అంటే గ్లాస్లో వాటర్ పోసి అందులో కొత్తిమీర అలాగే పుదీనా పెట్టి అట్లా ఉంచుతుంటారు కొమ్మల్లాగా. బట్ నాకైతే ఇది చాలా బెటర్ అనిపించింది. అసలు పాడవదండి నిజంగా. నాకు 20 days వరకు కూడా నేను బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. అసలు నాకు ఎప్పుడు కూడా వాడిపోయినట్టు కానివ్వండి, తొందరగా వాటర్ వచ్చినట్టు కానివ్వండి ఎప్పుడు అనిపించలేదు. ఇంకా క్యారెట్స్ కూడా చాలామంది కొంచెం వాటర్లో నింపి పెడుతూ ఉంటారు, లేకపోతే పీల్ తీసి కట్ చేసి పెట్టుకుంటారు. ఇంకొందరు అయితే క్యారెట్కు ఉన్న మూతులు, తోకలు కట్ చేసి అలా పెట్టుకుంటారు. అంటే ఎవరి అలవాటు బెస్ట్ అనిపించింది క్యారెట్ విషయంలో, నాకైతే అలాగే కొత్తిమీర విషయంలో. ఇంకా క్యారెట్ని కూడా చాలా మంది గ్రేట్ చేసి పెడుతుంటారు, అదేనండి తురిమి కానివ్వండి కట్ చేసి కానీ పెడుతుంటారు. అలా పెట్టొద్దు, అందులో ఉన్న వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. అలా అయ్యేసరికి వాటి మీద క్యారెట్ అంతా పాడైపోతుంది, ఫంగస్ వస్తుంది. సో ఇలా కట్ చేసి పెట్టుకోవడం కన్నా ఇలా బాక్స్లలో స్టోర్ చేసుకుంటే బెటర్. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి కొంచెం మట్టి ఉందని చెప్పి కొద్దిగా వాటర్లో ఉప్పేసి ఇలా కడిగేసి జల్లెడకి, రంధ్రాలు ఉన్న జల్లెడకి అలా వేస్తాను. వాటర్ అంతా పోయిన తర్వాత మొత్తం ఆరేసినాక, ఆరిపోయిన తర్వాత తొడిమేలన్నీ తీసి స్టోర్ చేసుకుంటాను. ఇవి కూడా ఒక బాక్స్లో. నాకు పచ్చిమిర్చి కూడా నేను ఒకటేసారి తీసుకుంటాను, 1 kg 1.5 kg, అంటే రేట్ని బట్టి. సో తక్కువ ప్రైస్ వచ్చినప్పుడు ఎక్కువ తీసేసుకుంటాను. తీసుకొని ఇలా స్టోర్ చేసుకుంటాను. నాకు మినిమం 15 to 20 days వరకు పచ్చిమిర్చి వచ్చేస్తుంది. అస్సలు పాడవదు, రెడ్గా కూడా కావు. సో అందులో కూడా, అంటే పచ్చిమిర్చిలో కూడా ఏదైనా పాడైపోయింది ఉన్నా, కొంచెం రెడ్గా అనిపించినా అవి తీసేయాలండి. అలాగే ఉంచితే ఆ ఒక్కదాంతో పాటు మిగతా అంతా పాడైపోతాయి. కాబట్టి అలా ఏమన్నా ఉంటే తీసేసేయండి. వెజిటేబుల్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టోర్ చేసుకోవడమే. వాటి ప్లేస్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో పెడతాను. టమాటోస్, ఆలు ఇవన్నీ నేను బయటనే స్టోర్ చేసుకుంటాను. సో ఇలా దోసకాయ కూడా బయటనే పెట్టుకుంటాను. ఇంకోటి, మనం వెజిటేబుల్స్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం చూసి తీసుకోవాలి. మీరు టమాటో చూస్తే నేను తొడిమెలు ఉన్నాయి తీసుకున్నాను. అలా తొడిమెలు ఉన్నాయి చాలా రోజులు మనకు వస్తాయి. సో ఒకవేళ మనకు తొడిమెలు లేకపోతే టమాటా గట్టిగా ఉన్నది చూసుకోండి, మచ్చలు అలా ఉన్నాయి అయితే తొందరగా పాడైపోతాయి. ఇంకా దోసకాయ కూడా చూశారు కదా, అది గట్టిగా ఉంటుంది ఆ దోసకాయ. సో నేను ఎప్పుడు కూడా అవే తీసుకొస్తాను. సో పచ్చిమిర్చి కూడా ఇలా బాక్స్లో పెట్టాను. ఇవైతే ఇంతకు ముందటివి అన్నట్టు కొన్ని మిగిలాయి, అవైతే ఇలా పైన వేసాను. వాటికి తొడిమెలు ఉన్నాయి, అబ్జర్వ్ చేశారా, మరి కొంచెం లావు కూడా ఉన్నాయి. సో ఎప్పుడైనా మిర్చి బజ్జీ వేస్తే అవసరం పడతాయని కొన్ని అలా ఒక 10 to 15 అలా పెట్టుకుంటాను. ఇవి వచ్చేసి ములక్కాయలు కూడా నేను కట్ చేసి మొత్తం పొట్టు తీయనండి, కొంచెం తీసి ఇలా బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను. కీరా అయితే బాక్స్లో పెట్టకుండా ఒక పేపర్లో కానివ్వండి, లేకపోతే మనకు డిమార్ట్ కవర్స్ వస్తుంటాయి కదా, అందులో అయితే పెడుతుంటాను. సో మనం డైరెక్ట్ లూజ్గా పెట్టినా అవి ముడుచుకుపోయినట్టు అవుతాయి. నాకు వీటికి బాక్సెస్ లేవు, అందుకని చెప్పి ఒక కవర్లో పెట్టి బిగ్ బాస్కెట్లో పెట్టేస్తాను. సో ఫస్ట్ ర్యాక్ వచ్చేసి నేను చిక్కుడుకాయ అవన్నీ ఉన్నాయి కదా, అలాంటి కూరగాయలు పెట్టేసుకుంటాను. అలాగే ఇవి ఆకుకూరలు, పాలకూర కాదండి, కొత్తిమీర అలాగే పుదీనా కూడా తెంపి పెట్టుకున్నాను కదా, అవి కూడా ఫస్ట్ ర్యాక్లో సెట్ చేసుకుంటాను. మ్యాక్సిమం నాకు ఫస్ట్ ర్యాక్లో ఒక 7 boxes వరకు వచ్చేస్తాయి. సెకండ్ ర్యాక్లో అయితే పచ్చిమిర్చి అలాగే ఇంకేమన్నా కూరగాయలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి ఉంటే అందులో పెట్టేసుకుంటాను. ఇంకా సైడ్కి కొత్తిమీర బాక్సెస్ కానివ్వండి, లేకపోతే ఇంకా కూరగాయలు ఏమన్నా అంటే పైన 2 shelfలో కూడా నేను కూరగాయలు వెజిటేబుల్స్ పెట్టుకుంటాను. థర్డ్ ర్యాక్, అంటే ఈ బాస్కెట్ పైన ఒక ర్యాక్ ఉంటుంది, అందులో మొత్తం పాలకు సంబంధించిన పాలు, పెరుగు ఇలాంటివి పిండిలు ఏమన్నా ఉంటే దోశ పిండి, ఇడ్లీ పిండి అవి పెడతాను. ఈ బిగ్ బాస్కెట్లో అయితే పువ్వులు కూడా పెట్టేశాను, సోరకాయ అలాగే పెట్టేశాను. మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ అలా పెట్టాను. ఈ పాలకూర ఒకటి కట్ చేసేది లేదు ఇప్పుడు, అంటే బాక్స్ ఖాళీ లేదు, స్టీల్ బాక్స్లో పెట్టాలి. సో అది రేపు
చూసుకుందాం ఇప్పుడు వద్దని చెప్పి. ఓకేనండి, ఈ వీడియో ఇంతే. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. ఉంటానండి. టేక్ కేర్. బాయ్ బాయ్.